గురువు గారు నన్ను మన్నించాలి. చెప్పండి. ఇవాళ నేను మా మనవరాలి పుట్టినరోజు వేడుకలో ఉన్నాను. సరే. అందుకోసం ఈ అల్లరిలో నేను క్లాస్ వినలేను. ఒకసారి మా మనవరాలికి మీరు ఆశీర్వచనాలు ఇవ్వండి. మా మనవరాన్ని చూపిస్తాను, ఆశీర్వచనాలు ఇవ్వండి. అమ్మాయి ఇక్కడ పుట్టి ఇక్కడ మీరు ఎత్తుకుండే అమ్మాయా, నడిపించే అమ్మాయా? మనవరా? మొన్న ధర్మపురికి వచ్చిన అమ్మాయి. ఆ, సరే, సరే. ధర్మపురికి వచ్చిన అమ్మాయి. నమస్కారం. మనవరాలా? అమ్మాయి భాషి శుభాశిస్సులు, పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. శతమానం భవతి. మానం భవతి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ నమస్కారం అండి. నమస్కారం. మనం మీ ఇంటికి వస్తే మీరు లేరు. అందువల్ల ఈ అల్లరిలో నా పాఠం కొనసాగేటట్టు లేదు. సరే. మన్నించండి, నేను నిష్క్రమిస్తున్నాను. సరేనండి. సరే అండి. ఇవాళ మనం రఘువంశం 57వ శ్లోకాన్ని తీసుకుందాం. ఓకే. కిమప్యహింస్యస్తవ చేన్మతోహం యశశరీరే భవ మే దయాళుః ఏకాంతవిద్ధం శిశుమద్విధానాం పిండేష్వనస్థా ఖలు భౌతికేషు. కిమప్యహింస్యస్తవ చేన్మతోహం యశశరీరే భవ మే దయాళుః ఏకాంతవిద్ధం శిశుమద్విధానాం పిండేష్వనస్థా ఖలు భౌతికేషు. లక్ష్మి గారు చదవండి. శ్రీ గురుభ్యో నమః. కిమప్యహింసస్తవ చేన్మతోహం యశశరీరే భవ మే దయాళుః ఏకాంతవిధ్వం శిశు మద్విధానాం పిండేష్వనాస్త ఖలు భౌతికేషు. కిమప్యహింసస్తవ చేన్మతోహం యశశరీరే భవ మే దయాళుః ఏకాంతవిద్వం శిశు మద్విధానాం పిండేష్వనాస్థా ఖలు భౌతికేషు. ధనికొండ గారికి ఏమిటి సమస్య? మా మాట వినవస్తలేదా మీకు? ధనికొండ వారు ఏదో పెట్టారు, మెసేజ్ పెట్టారు. నాట్ ఆడియబుల్ అని పెట్టారు. వారి ప్రాబ్లం ఏదో ఉంది. లేకపోతే హెడ్ ఫోన్స్ తీసేస్తే ఏమైనా వినిపిస్తుందేమో. వారికి వినబడటం లేదు. ఫోన్ ఏదని చేయండి. ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి అనుకోండి వారు. వస్తుంది, ఇప్పుడు వస్తుంది కదా, వినిపిస్తుందా? రైట్, మాట వినబడుతుందా? వినిపిస్తుంది. ఓకే, సరే. ఈ శ్లోకం చదివేటప్పుడు అమ్మా ఏమిటంటే, ఎక్కడైనా సంయుక్తాక్షరం వచ్చినప్పుడు కొంచెం స్లో చేసి మొదట ఆ రెండింటిలో మొదటిదేదో దాన్ని పలుకుతూ రెండోదా పలికితే ఇప్పుడు ఇబ్బంది ఉండదు. కీమ పియ పియ అని ఒకటి పకారం ముందుగా అనుకుంటూ అని స్లో చేస్తే ఏమవుతుందంటే కరెక్ట్ వస్తుంది. కిమ యహింస్యస్తవ స్తవ చేన్మతోహం అంటే మనం కొంచెం కట్ చేసినట్టుగా చేసుకుంటూ పోతే అది కరెక్ట్ గా వస్తుంది. యశశరీరే భవ మే దయాళుః ఏకాంతవిద్ధువం శిశు మద్విధానాం పిండేష్వనస్థా
పిండేష్వనస్థా ఖలు భౌతికేషు అట్లా. అంటే ఆ దీంతో ఉంది కదా గురుగారు. ఇబ్బందిగా ఉన్నప్పుడు దాన్ని ఆ సంయుక్త రెండు ముక్కలు చేసి మొదటి దాన్ని చేసి దాన్ని చదువుతూ, అంటే దానికి ఏమిటి మనం సగక్షరం లాగా ఉచ్చరిస్తూ. చేస్తూ మిగతాది రెండో అక్షరాన్ని పలకవచ్చు. అంటే దానివల్ల సరే ఇబ్బంది ఉండదు. సరే. శ్రీదేవి గారు పదవిభాగం చేయండి. సరే अस्मद्गुरुभ्यो नमः। किमप्यहिंसस्तव चेन्मतोऽहं यशः शरीरे भव मे दयालुः एकान्तविध्वंसिषु मद्विदानां सिण्डेष्वनास्था खलु भौतिकेषु किमप्यहिंस्यस्तव चेन्मतोऽहं यशः शरीरे भव मे दयालुः एकान्तविध्वंसिषु मद्विधानां షిండేస్వనాస్థా ఖలు భౌతికేషు. పదచ్ఛేదము. కిం అపి అహింస్యః తవ చేత్ మతః అహం యశః శరీరే భవ మే దయాళుః ఏకాంత విధ్వంసిషు మద్విధానాం పిండేషు అనాస్థా ఖలు భౌతికేషు. దీంట్లో విభక్తులు శైలజ గారు చెప్తారా? అలాగే. కిమప్యహింసస్తవ చేన్మతోహం యశः శరీరే భవ మే దయాళుః ఏకాంత విధ్వంసిషు మద్విధానాం పిండేష్వనాస్థా ఖలు భౌతికేషు కిమప్యహింసస్తవ చేన్మతోహం యశः శరీరే భవ మే దయాళుః ఏకాంత విధ్వంసిషు మద్విధానాం పిండేష్వనాస్థా ఖలు భౌతికేషు. కిం అవ్యయం అపి అవ్యయం అహింస్యః అహింస్యయౌ అహింస్యాః అహింస శ్రద్ధః అకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనాంతః. తవ తే యువయోః వాం యుష్మాకం వః యుష్మచ్చబ్దః దకారాంత పుల్లింగ షష్ఠేకవచనాంతః. చేతవ్యయం మతః మతౌ మతాః మతశబ్దः అకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనాంతః. అహం ఆవాం వయం అస్మత్ శబ్దः దకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనాంతః. యశः శరీరే యశः శరీరయోః యశः శరీరేషు యశः శరీర శబ్దः అకారాంత నపుంసకలింగ సప్తమ ఏకవచనాంతః. భవతాత్ భవతం భవత క్రియాపదం భూసత్తాయ ధాతు ప్రార్థనాయాం లోట్ పరస్మైపది మధ్యం పురుష ఏకవచనాంతః. మే మమ आवयोः नौ अस्माकं नः अस्मच्छब्दः दकारान्त पुल्लिङ्गः षष्ठैकवचनान्तः. दयालुः दयालवः दयालु शब्दः उकारान्त पुल्लिङ्गः प्रथमैकवचनान्तः. एकान्त विद्वंसिनी एकान्त विद्वंसिन्योः एकान्त विद्वंसिषु एकांत विद्वंसिन शब्दः नकारांत पुल्लिंगः सप्तमी बहुवचनान्तः. मद्विधानां मद्विदस्यः मद्विदयोः मद्विदानां मद्विद शब्दः अकारांत पुल्लिंगः षष्ठी बहुवचनान्तः. पिंडेषु पिंडयोः पिंडेषु पिंड शब्दः अकारांत पुल्लिंगः सप्तमी बहुवचनान्तः. अनास्था अनास्ते अनास्थाः अनास्था शब्दः आकारांत स्त्रीलिंगः प्रथमैकवचनान्तः. खलु अव्ययं भौतिकेषु भौतिके भौतिकयोः भौतिकेषु भौतिक शब्दः अकारांत पुल्लिंगः सप्तमी बहुवचनान्तः. अंते దీంట్లో
క్రియాపదాలు ఏమి అనుకునేది భవత భవ భవ శరీరే భవ ఒకటి ఉంది. తర్వాత ఏకాంత విద్యుత్ అది ఉండి శాస్త్రాకరి భౌతికేశం. అనాస్థ అనాస్థ అనేది అనాస్థ కదా. వాక్యం పూర్తికి అయ్యేటువంటి శబ్దం ఏది. అందుకని ఇక్కడ ఖలు అని అనుకుందాం. అనాస్థ పుస్తకం ఇదే భవ అని ఒకటి ఉంది. రెండో వాక్యంలో అనాస్థ ఖలు వరకు సమర్థనీయం ఖలు అనేటువంటి దాన్ని. ఖలు అని సమర్థించడం కదా అని. సరే, ఖలు అనికి సమర్థం ఏం చేస్తున్నాం? అనాస్థ. అనాస్థ అంటే ఆస్థ, స్థా ధాతువు ఉండుట అని అర్థం ఇచ్చేటువంటి స్థా ధాతువు ఆ ఉపసర్గ చేస్తే ఆస్థ అంటే కోరిక అని అర్థం వస్తుంది. ఉండుట అర్థంకు ఆస్థ అంటే అపేక్ష అనేటువంటి అర్థం వస్తుంది. లేనటువంటిది అనాస్థ, కోరిక లేకపోవడం. అనాస్థాగేహే నవసునిచయే నైవ కామో దాంట్లో కూడా ముకుంద మాల యజ్జద్భవ్యం భవతి భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రాప్తం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి యత్పాదాంబో. అదే ఆస్థ అనాస్థ అనేటువంటి అనాస్థ ఆస్థ అనేటువంటి నాస్థాగే అంటే ఆస్థ లేదు. నా ప్లస్ ఆస్థ నాస్థ, ఇది వ్యతిరేకం అనాస్థ, అది ఇది సమానం. అనాస్థ కోరిక లేకపోవడం, కోరిక లేదు కదా, కోరిక ఉండదు కదా అని చెప్పుకోవచ్చు. దేని యందు ఉండదు? పిండేషు పిండేషు. పిండం అంటే శరీరం, శరీర పిండం అని పేరు. ఇది ఎటువంటి పిండం? భౌతికేశు. భౌతికం. భౌతికం అనేది కూడా తద్ధిత పదం. భూత సంబంధం భౌతికం. భూత అనేటువంటి పదాన్ని భూ అనే ఉకారానికి తద్ధితం వస్తే భూ అయింది. భౌతికేషు పిండేషు అంటే ఈ భౌతికమైనటువంటి శరీరముల యందు బహువచనం. కోరిక ఉండదు కదా. ఇది ఇంకా ఎట్లాంటిది? ఏకాంత విధ్వంసి. పాడిపడ మీ దగ్గర ఏదో డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది. లేదండి ఏదో అంటే ఫ్యాన్స్ అప్పుడు మరి ఇంకేదో ఫ్యాన్ శబ్దం వేరే అంతే సార్. ఫ్యాన్ వేరే ఏదో సౌండ్ అయితే వస్తుంది, మీ దగ్గర వస్తుంది. సబ్మిట్లో పెడతారు. కొంచెం అది మీరు వీడియో చేయండి, కాసేపు అయినా పోసండి, అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ ఈ భౌతిక శరీరాలు ఎట్లాంటివి? ఏకాంత విధ్వంసిషు అంటే విధ్వంసమే ఇది ప్రధానమైనటువంటిది. ఏకాంతం అంటే ఏకైవ అంతం, ఒకటే ఉంటుంది. ఇంకా అదే చివర అని అర్థం. అంటే ఇంకా అదే ప్రధానం అని అర్థం. ప్రధానముగా విధ్వంసం అంటే దీనికి ఇది యజన్యం తన్నశ్యం అని తార్కికులు చెప్తారు. ఏదైతే పుడుతున్నదో, దేనికైతే ప్రారంభం ఉంటున్నదో అది తప్పనిసరిగా దానికి ముగింపు కూడా ఉంటుంది. ప్రారంభం లేని దానికి ముగింపు ఉండదు. శూన్యానికి ప్రారంభం లేని ముగింపు ఉండదు. శూన్యం అంటే తెలుగు వచ్చి సున్నా అయింది. సున్నా అంటే రౌండ్గా క్లోజ్ చేస్తే దానికి ఎక్కడ ప్రారంభం ఎక్కడ ముగింపు ఉండదు. కానీ ప్రతి దానికి కూడా ఒకటి ప్రారంభం అయింది అంటే దానికి ఎక్కడో ముగింపు ఉంటుంది. అది సమయం అనేది దాన్ని బట్టి ఉంటుంది. అల్పప్రాణికి క్షణాల్లో పుడతాం, క్షణాల్లో పోతాయి. కొంచెం కొంచెం ఒక రోజుల్లో ఉంటాయి, కొన్ని నెలల్లో ఉంటాయి, కొన్ని సంవత్సరాలు ఉంటాయి, కొన్ని ఇంకా విపరీతంగా ఉంటాయి. ఇట్లా కనుక ఎప్పుడైనా మతానికి విధ్వంసం అనేది తప్పదు. ఏకాంత విధ్వంసు అంటే విధ్వంసమే ప్రధానమైనటువంటిది ఈ శరీరాలు, ఈ భౌతిక శరీరాలు. ఇటువంటి భౌతిక శరీరాల మందు ఆస్థ ఉండకూడదు. అంటే ఇంకా ఏదో ఉండాలి అనే ఒక కోరిక ఉండకూడదు. యక్ష ప్రశ్నలో ఒక ధర్మరాజును యక్షుడు అడుగుతాడు, కిం ఆశ్చర్యం అని.
ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని చెప్పుకో అంటాడు. అంటే ఆయన యక్షుడు ఏమంటాడంటే, ఈ ధర్మరాజు ఏమంటాడంటే, ఆయనే అహన్యహనిభూతాన్ని గచ్చంతి హయమాలయం శేషా స్థావరమిచ్చంతి కిం ఆశ్చర్యపరం ప్రతిరోజు మనం ఏదో ఒక ప్రాణిని చూస్తూనే ఉన్నాం, ప్రాణులు పోతున్నాయని తెలుస్తూనే ఉన్నాయి. పేపర్లో రోజు చౌక కబర్లు బోర్డు అని వస్తాయి, మనకు ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంటాయి. మనుషులు పోవడం కాదు, ఏ రకమైనటువంటి జంతువులు కావచ్చు, వైరు కావచ్చు, లేవు చివరికి మన ఇంట్లో ఉన్నటువంటి క్రిమి కీటకాలు, పురుగులు గిరుగులు, దోమలు గిరుగులు ఏవైనా కావచ్చు. ప్రాణులు పోవడం అనేది నిత్యం జరుగుతూనే ఉన్నది. కనుక ప్రాణి పోతుంది, ప్రాణం కలిగినటువంటి దానికి ముగింపు ఉన్నది అనేటువంటి సంగతి చూస్తున్నప్పటికీ కూడా చూసే వ్యక్తికి మాత్రం అది ఏమనుకుంటాడు, స్థావరం ఇచ్చేది నేను మాత్రం పర్మనెంట్ గా ఉంటాను అనే ఒక భావనతోని రకరకాలైనటువంటి ప్లాన్ వేసుకుంటాడు. ఇంకో 5 ఏళ్ళకి ఇది చేస్తాను, 10 ఏళ్ళకి అది చేస్తాను, 20 ఏళ్ళకి ఇది చేస్తాను, వాళ్ళకి చేస్తాను, వీళ్ళకి చేస్తాను, రకరకాలైనటువంటి భావన పెట్టుకుంటాడు. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు, ఈ విధంగా ఉంటుంది అనేటి దాన్ని అంతకంటే ఆశ్చర్యకరమైన మరేమీ లేదు అని. కనుక అది ఉండడం అనేది మూర్ఖత్వ లక్షణం. ఒక పండితుడి యొక్క తాత్విక లక్షణం ఏమిటంటే, ఈ పిండము ఏందో ఎప్పుడో నశించేది అనే భావన ఉన్నప్పుడైతే ఆ విధంగా వాడు తాత్వికుడు అవుతాడు. కనుక దీని విషయంలో ఆస్థ అంటే ఏ విధమైనటువంటి కోరిక ఉండదు కదా తాత్వికులకు. అంటే ఇది ఎప్పుడో ఒకసారి నశించేది అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ పరిస్థితి అంటే, ఎందుకు కోరుకు అంటే ఇంకో క్రియాపదం భవ అన్నాడు. భవ అనేది లోట్లకారం మధ్య పురుషం ఏకవచనం. అంటే త్వం భవ, నీవు కమ్ము, నీవు కావాలి. ఇట్లా ఏం కావాలి, త్వం ఏమిటి కావాలంటే దయాళు అలుచు ప్రత్యయం. ఇంతకు మొన్న కూడా ప్రస్తావన వచ్చింది, ఆలోచన ప్రత్యయం. కృపాళు దయాళు, దయ కలవాడు నేర్పటువంటి వతు ప్రత్యయంలో ఆలు అనే ప్రయోజనం వస్తుంది. కనుక దయాలు అంటే దయ కలవాడవుగా భవాకము. దేని విషయంలో కావాలి దయాళు? శరీరే, యశశరీరం అంటే నా కీర్తి శరీరంలో విషయమందు నువ్వు ఎవరి యొక్క యశ శరీరం? మే యశశరీరే, నా యొక్క యశశరీరం, కీర్తి శరీరం ప్రధానంగా చూసుకోవాలి. ఇంకా రాజులైనా కూడా కీర్తినే ప్రధానంగా చూస్తారు, కీర్తి శరీరాన్ని చూస్తుంటారు. ఎందుకంటే యుద్ధంలో విరోచితంగా ప్రాణాన్ని తెగించైనా సరే వాడు యుద్ధం చేస్తారు. పోతాను ప్రాణాలు అనే యుద్ధంకి వెళ్ళేటప్పుడే మేము వస్తామరా నమ్మకంతో వెళ్తారు. ఏదో గెలవడానికి ప్రయత్నం చేసి వెళ్తారు, కానీ నేను బతికుండాలనే తపంతో వెళ్ళరు. కనుక నీకు ఒకవేళ దయ ఉంటే నా యశశరీరమే దయతో ఉంది. అంటే నా యశశరీరాన్ని స్థిరంగా ఉంచేలా చూడు. ఇది ఎట్లా ఈ దేహం, ఇది భౌతికేశు, ఇది ఏకాంత విధ్వంసం అయినటువంటి ఈ శరీరం. కనుక ఎందుకనకంటే కిం అపి అహింస్యస్తవతే చేన్ మతోహం. ఒకవేళ చేత్ అనే పదం ఒకవేళ అని అర్థం వస్తుంది. అంటే ఏది అని వస్తే ఏది అనేది మనం చేతి ఉన్నట్టు ఏది అని కూడా తెచ్చుకోవచ్చు. అది అధ్యారం, ఇది ఉన్నా లేకపోతే దానికి చేత్ ఉన్నట్లయితే ఏడి అహింస్య, నీవు నన్ను అహింస్యుడుగా, అహం అహింస్య చేత్, అహింస్యుడుగా అంటే హింసించతగేవాడను కానట్టే విధంగా, అంటే ఈ వ్యక్తిని చంపకూడదు అనే భావన కలిగినటువంటి వాడిగా నేను ఒకవేళ నీ భావనలో ఉంటే, అహం తవ నీకు, అహం అహింస్య చేత్ తవ మత చేత్, నీ మతం అంటే నీ అభిప్రాయములో అహం అహింస్య చేత్, నేను అహింస్యుడను అంటే హింసించదగే వ్యక్తిని కాని విట్టంగా, అంటే ఇతడు చంపేవాడు కాదు అని ఒకవేళ భావన ఉంటే, ఈ శరీరం మీద కిం అపి ఒకవేళ కిం చేత్ ఉందా
అని అర్థం. ఒకవేళ నీకు అట్లాంటిదే ఉంటే ఈ శరీరం మీద వద్దు, నా యశ శరీరమే ఉంచు అన్నాడు. నా యశ శరీరం మీదే నీవు దయతో ఉండుగా, కానీ నా ఈ భౌతికమైన శరీరం మీద ఉంచకుంటే నేను సమరించు, తిను తింటే సరిపోతుంది అంటే నిన్నెట్లనా తినడం, గొప్పవాడివి, రాజు, కథాకర్ కానీ ఈ విధంగా నా మీద ఒకవేళ నీకు దయనే ఉంటే అప్పుడు ఆ దయను నా మీద కాకుండా నా కీర్తి శరీరం మీద ఉంచు, అంటే దాన్ని శాశ్వతం చేయి. ఈ విధంగా ఇవ్వడం ద్వారా ఒక యశ శరీరాన్ని నేను ప్రేమవాడవుతాను కనుక ఈ ప్రకారంగా నువ్వు దయతో చేయాల్సింది అన్నాడు. ఇందుకొరకనే ఇక్కడ వస్తుంది ఫోన్ రింగ్. కనుక అంటే అర్థం ఏమిటి, నన్ను సంహరించకూడదు అని నీవు అనుకోకు, నీకు అట్లాంటి భావన ఉంటే, నీకు దయ ఉంటే నా మీద, నన్ను చంపడం ద్వారా, నేను ఈ విధంగా ఇవ్వడం ద్వారా ఒక కీర్తి వస్తుంది, ఆ కీర్తిలో శాశ్వతంగా నేను గొప్పవాడని కీర్తి వస్తుంది, ఆ మీద దయ ఉంచు, నాకు అపకీర్తిని కలిగించకు. ఎందుకు అంటే నిన్న చెప్పిన ప్రకారంగా ఒక మంచి రక్షణ చేసే సమయంలో రక్షణ చేయకుండా వెళ్ళి శరీరం అక్షతమైన కాకుండా చేసుకొని ఉండి వెళ్తే అది ఆయన ముందు నేను ఎట్లా నిలబడతాను, అపకీర్తి వస్తుంది. అటువంటి అపకీర్తి కలగకుండా చేయి నాకు, ఎందుకంటే ఈ శరీరాల మీద పెద్దగా ఆశ లేదు, ఎప్పుడప్పుడు పోల్సినటువంటిది. కనుక నేను ఈ ప్రకారంగా గోరక్షణ కొరకైనా నేను నా శరీరం అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తూ ఏకాంత విధ్వంసులు మద్విధానమే కాదు, నాలాంటి వారి యొక్క ఈ శరీరాలు భౌతిక పిండేషు వారికి పౌండికైదు ఇది ఏకాంత విధ్వంసంలో నానాస్థ ఉంటుంది కదా అనే ఏ విధమైన అపేక్ష కోరిక ఉండదు కదా అని అంటూ ఆయన చెప్పాడు. దీంట్లో మనం సంధుల్ని ఒకసారి చూసుకుందాం. సంధు రాజయ్య గారు చెప్పండి. అజయ్ గారు కనబడుతుందా? ఈ సౌండ్ వస్తలేదు, మీది ఏమిటి ప్రాబ్లం ఏదో ఉంది. అప్యహింసః ప్రణాదేశ సంధి అహింసః తవ అహింసస్తవ విసర్గ సంధి సకారాది సంధి చేత్ మతః చేన్మతః అనునాసిక సంధి మతః అహం మతోహం పూర్వరూప సంధి పిండేషు అనాస్థ పిండేష్వనాస్థ యణాదేశ సంధి యశస్శరీరం యశః శరీరే యశశరీరే చుత్వ సంధి. ఇంతే దీంట్లో మద్విధానం జ్యేష్ఠ సంధి. ఏకాంత ఏకాంత అది ఏకాంత కాదా సార్? ఏక అంత ఏకాంత సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అంతే అంతే. సరేనండి. దీంట్లో అనాస్థ అదే ఏదైతే ఉందో అది ఏకాంత విధ్వంస మద్విధాన పిండేషు అనాస్థ భౌతికేషు అనేటువంటిది ఒక సహజమైన విషయాన్ని చెప్పాడు, చేస్తూ సమర్థించాడు. కనుక ఇక్కడ ఇది అర్థాంతర న్యాసాలంకారం నిన్నట్లాగే. తర్వాత ఇప్పుడు అనాస్థ నైతత్పురుషం అంటామా సార్ దాన్ని? నైతత్పురుషం ఆస్థా నవోత్నాస్థ నైతత్పురుషం నైతత్పురుషం. తర్వాత మనం సమయం బాగా దాటిపోయింది కనుక మనం వ్యాకరణలోకి పోదాం. వ్యాకరణంలో నిన్నటి పాఠాన్ని
ఒకసారి చూద్దామని చెప్పి ఇలా శ్రీదేవి గారు అన్నారు. దాన్ని ఒక్కసారి మళ్ళీ మనం అందరికీ అర్థమయ్యేలాగా శ్రీదేవి గారు మీరే చెప్తే బాగుంటుంది. మ్యూట్లో ఉన్నారు. ఇవాళ అంతా తిరుగుతూ ఉన్నాను ఈ కాశీ ఇది కోసం అంతాను. అసలు ఏమీ ప్రిపేర్ అవ్వాల, ఇందాకనే వచ్చా. కాబట్టి మళ్ళీ పాటిబళ్ళ వారే చెప్పాలి. అసలు క్లాస్ వస్తాను. భద్రయ్య గారు చెప్తారా? భద్రయ్య గారు చెప్పచ్చు. చాలా వరకు చూడడం జరగలేదు. మా అమ్మాయి పెళ్లి గురించి ఊళ్ళని తిరుగుడవుతున్నది. ఎక్కడ మొదలు పెట్టాను అది కూడా చూడలేదు సార్. ఏతేధ చూడ్స్ వుడ్ ఏటి ఏదైతే ఈ రెండు తర్వాత వుడ్స్ మొదలు చూడాలి సార్. చూడక కష్టమే. రాజయ్య గారు అర్థమైందా మీకు? అదే ప్రయత్నం చేస్తా. అది ఆదుగునకును రూప సందులకు అపవాదంగా వృద్ధి రావడం అనేది అనుకుంటాను బహుశా. అంతేనా? విశేష వృద్ధి. అదే వృద్ధి, విశేష వృద్ధి అపవాదంగా ఆద్గుణకు పూర్వరూప సందుకు. రాజయ్య గారు ప్రయత్నం చేస్తాను. ఏతేధత్ షూట్సు పదవిభాగం. ఏతేధత్ షూట్సు ఈ ఒకే పదం ఠకారాంత పుల్లింగ సప్తమి బహువచనం. ఏంటంటే వివరణం అవర్ణము కంటే ఏకతో ప్రారంభమైన ఏటి ఏకతి ధాతువులు మరియు ఊఠ ధాతువు కూడా పరముగా ఉండగా వృద్ధి ఏకాదేశమై వచ్చును అనేటువంటిది. ఇక్కడ ప్రత్యేకంగా ఈ రెండు క్రియలను తీసుకుంటున్నాడు అన్నమాట. అవర్ణము కంటే ఏకతో ప్రారంభమైన ఏతి ధాతువులు ఊఠ ధాతువు కూడా పరముగా ఉండగా వృద్ధి ఏకాదేశమై వచ్చు. ఇది పరరూప గుణమునకు అపవాదము. ఈ వృద్ధి సంధి విశేష నియమాలు మళ్ళీ చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఏతేధ సూత్రం చెప్పిన ఏతికి ఉదాహరణగా చెప్పుకున్న ఏతి ఉపైతి రూపం వలె ఏధతికి ఏధతే ఉపైధతే ఈ రూపం కూడా ఆద్గుణము చేత గుణము రాగా ఖండించి వృద్ధి ప్రకారం వృద్ధి వస్తుండగా దానిని కాదని ఏజి రూపం అనుసారంగా పరరూపం రాగా దానికి కూడా వ్యతిరేకిస్తూ సూత్రం ప్రకారం వృద్ధి రాగా ఉపైధతే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. ఇక్కడ అంటే ఆద్గుణం గుణం ఏదైనా జనకొండవారు మీకు నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పమంటే చెప్తాను. నన్ను చెప్పమంటారా అంటున్నా. ఎవరండి? నన్ను చెప్పమంటారా అని ఎవరు? చెప్తారా? చెప్పండి అసలు. చెప్పండి. నాకు అర్థమైందల్లా ఉపాయతే ఉపాయతే అవుతుంది సార్. చెప్పండి, మీకు అర్థమైందే చెప్పండి. చెప్పండి జనకొండవారు. నాకైతే అసలు దీని మీద ఇంత డిస్కషన్ ఎందుకో నాకు అర్థం కాలేదు. ఉపాయతే ఉపాయతే అవుతుంది అది ఫిక్స్డ్. ఇందులో ఉన్నది విశేషం. అందుకొరకే స్పష్టత కొరకు సారు మళ్ళీ మళ్ళీ చెప్పమనేది. నాకు అంతకుమించి నేనేమి చెప్పలేను సార్. అవసరంకు ఏచులతో ప్రారంభమైనటువంటి ఏదో ఆ 10th క్లాస్ లో చదువుకున్న గ్రామర్ ప్రకారం అది బట్టి పెట్టాం అంతే. నేను చెప్తా. చెప్పండి. ఏదైతే వచ్చినప్పుడు పరరూపం వస్తుంది. అయితే
ఇక్కడ ఏతి ఏధతేలకు మాత్రం వృద్ధి వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నది అనమాట సూత్రం ఇది. దీని ప్రకారంగా ఇక్కడ ఏంటంటే ఉపసంధిని పరరూపాన్ని కూడా ఖండిస్తూ ఏతి ఏధతికి ప్రత్యేకంగా చెప్పబడిన సూత్రం ఇది. ఇట్లా ఇక్కడ ఏదైతే ఉన్నదో అది వస్తుంది అన్నమాట, వృద్ధి సంధి వస్తుంది. ఇట్లా ఏమంటాడు, అవర్ణము కంటే ఏతో ప్రారంభమైన ఏతి ఏదతి ధాతువు ధాతువు కూడా పరముగా ఉండగా వృద్ధి ఏకాదేశమై వస్తుంది. ఇది పరరూప గుణములకు అపవాదము అట్లా అనమాట. ఏతి ఏదతికే ప్రత్యేకంగా చెప్పబడిన సూత్రం ఇది. వృద్ధి వస్తుంది, పరరూపం రాక, గుణం రాక, పరరూపం రాక వృద్ధి సంధి వస్తుంది అని చెప్పి ఇది ప్రత్యేకమైన సూత్రం దీనికి, ఈ రెండు క్రియలకు. తర్వాత ఊటుకు కూడా అట్లాగే అనమాట. ఊట్ అనే ధాతువు పరముగా ఉండగా వృద్ధి ఉన్నప్పుడు వృద్ధి ఏకాదేశం అవుతుంది అంటాం కదా. ఊటు వృద్ధి ఏకాదేశం అవుతుంది. ఏతి ఏదతి అనే ధాతువులు కాకుండా ఊట్ అనే ధాతువు కూడా పరముగా ఉన్నప్పుడు వృద్ధి ఏకాదేశం అవుతుంది. అదే ఏచులైనటువంటి ఏతి ఏది ఏదతికి తర్వాత ఊటు కూడా ప్రత్యేకంగా ఇది సూత్రం అనమాట, వృద్ధి వస్తుందని చెప్పి. అంటే ఆ గుణ పరరూప ఖండిస్తూ ఇది వస్తుంది అనమాట. ఇది పరరూప గుణానికి అపవాదుగా చెప్పుకుంటాము. అదే గుణానికి పరరూపానికి ప్రేయతలో పరరూపం వస్తుంది, ఇది దాన్ని ఖండిస్తూ ఇక్కడ ఇది వస్తుంది అనమాట. అది సూక్ష్మ తెలిసిన విషయం అది. దీనికి నేను చెప్తాకండి. ఈ వృద్ధి సంధి విశేష నియమాలను ఒకసారి చూస్తే గనక సామాన్యమైన వృద్ధి నియమాల వలె పూర్వపదము అవర్ణమై ఉండాలి. తర్వాత ఆ పూర్వపదము ఉపసర్గ అయినా కాకపోయినా కూడా ఈ నియమాలు ఉంటే వృద్ధి వస్తుంది. తర్వాత పరముగా సామాన్య నియమాల వలనే ఏతేది అనమాట ఏ ఓ ఐ ఓ వర్ణములు ఉండాలి. తర్వాత విశేష నియమాలు ఏమంటే పరముగా కేవలం ఏచులతో ప్రారంభమైన ఏతి ఏదతి ధాతువులు కానీ మరియు ఏ జాతి కాకపోయినా కూడా ఊటు ధాతువు కానీ పరముగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విశేష నియమము వృద్ధి వస్తుంది. ఇందువల్ల గుణమును కాదని వృద్ధి, దానిని కాదని పరరూపము, దానిని కాదని ఈ విశేష నియమమైనటువంటి వృద్ధి వస్తాయి. ఉదాహరణగా చూసుకుంటే ఉపా ప్లస్ ఏతి అనే చోట అవర్ణము కంటే అచ్చు పరముగా ఉండగా గుణము వస్తుంది అని చెప్పు ఆగుణ అనే సూత్రం ప్రకారము గుణము వస్తుండగా అంతకంటే విశేష నియమము గలటువంటి వృద్ధి రేచి సూత్రం ప్రకారము ఆ అవర్ణము కంటే పరముగా కేవలము ఏచులు ఉంటే చాలు వృద్ధి వస్తుంది అని చెప్పడం వలన సామాన్య నియమము గల వృద్ధికి అవకాశం కలుగుతోంది. ఇటువంటి ఈ వృద్ధి కంటే మరింత విశేష నియమములతో అవర్ణాంతమైనటువంటి ఉపసర్గ పూర్వమందు ఉండడం వల్ల, అంటే ఏనితో మొదలయ్యే ధాతువు పరముగా ఉంటే పరరూపం వస్తుంది అని ఏన్ని పరరూపం సూత్రము విధానాన్ని అనుసరిస్తోంది. పరరూపము వస్తుండగా దానిని కూడా కాదని ప్రస్తుత విశేష నియమమైనటువంటి వృద్ధి వస్తోంది. ఈ వృద్ధి సూత్రము ఏదేదూట్స్ ప్రకారము పూర్వమందు గల అవర్ణాంతమైనందున పరముగా ఉన్నది ఏజాదైనటువంటి ఏతి ధాతువునకు సంబంధించినదైనందువల్ల పూర్వోక్త గుణవృద్ధి పరరూపములను ఖండిస్తూ వృద్ధియే వస్తూ ఉండగా ఏ వృద్ధి రావాలి అనే అనుమానం వచ్చినప్పుడు స్థానాంతరతమః సూత్ర నిర్దిష్టానుసారంగా స్థాన సామ్యమైనటువంటి ఐకార రూప వృద్ధి వచ్చి ఉపైతి రూపము సిద్ధిస్తోంది అని రూపసాధన చెప్పబడింది. విశేష నియమానికి చూసి వృద్ధి సంధిని చెప్పుకుంటే గనక ఏతేదర్చు స్తోత్రం చెప్పిన ఏతికి ఉదాహరణగా చెప్పుకునేటువంటి ఉపా ప్లస్ ఏతి ఉపైతి రూపం వలనే ఏదతికి ఉదాహరణ ఉపా ప్లస్ ఏదతే ఉపేదతే అవుతోంది. ఈ రూపం కూడా ఇది చెప్పాలా వద్దా అయ్యా? ఈ రూపం కూడా ఆద్గుణ చేత గుణమురాగా దానిని ఖండిస్తూ వృద్ధి రేచి ప్రకారము వృద్ధి వస్తుండగా దానిని కాదని మళ్ళీ ఏమి పరరూపం అనుసారంగా పరరూపము రాగా దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈ ఏతేదూట్స్ స్తోత్ర ప్రకారము వృద్ధియే రావడం వల్ల ఉపేధతే అనే రూపము సిద్ధిస్తోంది అని చెప్పుకున్నాము. ఏతేదూట్స్ సూత్రం చెప్పిన అవర్ణమునకు పరముగా ఏతి ఏధతి
లతో పాటు ఉట్టు ధాతువు పరముగా ఉండగా వృద్ధి వస్తోంది అని చెప్పాము. ఉదాహరణ గురించి చెప్పుకుంటే గనక వాహ్ ధాతువునకి ఊట్ అనేది ఆదేశంగా వచ్చినట్టుది. అటువంటి దానికి బహువచన రూపము ఊహుహు, ఊహహ. ఇప్పుడు ప్రష్ట ప్లస్ ఊహహ అని ఉండగా ఆద్గుణ వస్తూ ఉంటే ఈ ఏతేదిక్షు సూత్రం చేత వృద్ధి వచ్చి ప్రష్టోహ అనే రూపం సిద్ధిస్తోంది. ఈ రూపం నందు సామాన్య వృద్ధి గాని పరరూపం గాని ప్రవర్తించవు అని చెప్పారు. తర్వాత దీనికి ఒక వృత్తి చెప్పుకున్నాం. ఏంటి? ఏదాద్యో కిం ఉపేత ఉపేత మా భగవాన్ ప్రేదతి ప్రేధిదత్. ఏతదిక్షుస్ అనే సూత్ర వృద్ధిలో ఏజాది ధాతువులకు అని ఎందుకు చెప్పబడింది అని చూస్తే ఉపేత చూస్తే ఉప ప్లస్ ఇత అనే చోట ఈ నియమం లేకపోయినట్లయితే అనిష్ట రూపం ఏర్పడుతోంది అని చెప్పాం. మనము అదే అవేహి విధంగా అనే ఒక రూపం చెప్పుకున్నాం. రఘువంశంలో వచ్చి అవే హిమాం కింకరమష్టమూర్తు, అక్కడ అవేహి పదం ఉన్నది. అదే ఇహి ఇహి అనేటువంటిది ఇప్పుడు ఉపేత లాగానే, దాని కూడా అదే ఉదాహరణ. అంటే అదే ఇహి అనేటువంటిది ఏమిటి? ఎన్నికది ధాతుకే. ఏతి అనేటువంటి దాని యొక్క ఏతి ఏమో ఏజాది అయింది. ఇహి ధాతుకే ఏచితో ఏది ఏతి అయింది. కానీ ఏచితో ప్రారంభమైనప్పుడు మాత్రమే అని చెప్పడం చేతనే అక్కడ ఇప్పుడు మనం ఇంతకు చెప్పుకున్నటువంటి ఏమిటది ఆ రూపం, అది ఇప్పుడు అవేయితి అవేహి వేహి ఉపైతి ఉపైతి ఏతి అనేటువంటిది వచ్చినప్పుడు ఆ విధంగా వస్తుంది. ఇంతకు రూపం మనం చెప్పుకున్నటువంటి ఏ రూపం చెప్పుకోవడం అవి ఏచితో ప్రారంభమైనప్పుడు మాత్రమే వస్తాయి. ఈ అవా ఇహి అన్నప్పుడు మాత్రం అవేహి, ఇహి అన్నప్పుడు ఏచితో ప్రారంభం కాలేదు. అంటే ఏజాద్యో చెప్పనట్లయితే ఇక్కడ కూడా వచ్చేది. ఇదే ఉపేత లాగానే అవేహి కూడా అంతే. చెప్పడం చేత ఏమొచ్చింది మన ఇక్కడ నిన్నటి శ్లోకం మనం చెప్పుకున్నాం. ఏమి అవైతి భవానపీదం పరవానవైతి చెప్తున్నాం. అవైతి అవానే అవా ఏతి అవైతి. ఇక్కడ ఇది ఏజాతి ప్రారంభానికి ఇక్కడ వచ్చింది, అక్కడ కాలేదు. అక్కడ అంటే ఏజాద్యో అని చెప్పడం చేతనే ఏచులకు మాత్రమే వృద్ధి, కానీ లేకపోతే మాత్రం వృద్ధి రాదు. అంటే ధాతు అయినంత మాత్రాన సరిపోదు, అది ఏజాదులతో ప్రారంభమై ఉండాలి అనేది ఈ సూత్రం యొక్క అర్థం. కదా అర్థమైంది కదా? చెప్పండి. 2-3 సార్లు చెప్పుకోవాలండి, వెంటనే వచ్చేది. దీన్ని మళ్ళీ మననం చేస్తుంటే గానీ రాదు. అయితే ఇక్కడ ఒకటి సార్, ఏచి ఏదతి దగ్గర అసలు డౌట్ రాదు మనకి. ఉప ఏదతి ఉప అన్నప్పుడు ఉపేదితే అవుతుంది. దాని గురించి అసలు డౌటే రాదు. అయితే ప్రష్టోహ అనే దాని దగ్గరే డౌట్ వస్తుంది. అది మాత్రమే ప్రత్యేకం. విశేష వృద్ధి దీంట్లో రెండు ఉందని చెప్పారు. అందుకరికి రెండు కలిపి ఒక ధాతు నిజానికి విడివిడ సూత్రాలు చెప్తే బాగుండేదేమో. ఎందుకంటే ఏతి ఏధతికి సంబంధించినటువంటి విషయం వేరు, ఊహకు సంబంధించి రెండు కలిపి ఒక సూత్రం చెప్పుకున్నాం. అయితే ఏతి ఏధతి ధాతువు ఉన్నప్పుడు వృద్ధి వస్తుంది. ఈ జనరల్ సూత్రంతో కూడా వస్తుంది అంతే. కానీ మళ్ళీ మనకు పర్రూపం దానికి అడ్డంగా వచ్చింది. పర్రూపం అడ్డంగా వచ్చి పర్రూపం వచ్చే అవకాశం ఉండేది. ఎందుకంటే ఇది పైన ఉన్నటువంటి ఉపసర్గ ఉంది, ఏజాది ధాతువు అయింది. అయినప్పుడు ఇది ధాతువు, అది ఉపసర్గ అయితే అక్కడ పరూప సూత్రం చెప్పింది పరూప నిష్క్రమం వృద్ధిని ఖండిస్తూ. కాదు కాదు అంటూ మళ్ళీ ఈ సూత్రం వృద్ధిని చెప్పింది. అట్లా అవునండి, నిజానికి అది అక్కడితోనే ఆగిపోవాల్సింది. అయితే ఇక్కడ పరరూపంలో ఒక విశేషణీయం ఉంది కాబట్టి ఏ చిత్రం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చి దీన్ని కాదని మళ్ళీ వెనక్కి ఎడుతున్నాం. మళ్ళీ మనం వృద్ధి తీసుకున్నాం అనమాట. అంటే ఖండిస్తూ వృద్ధి గుణం లాగానే ఉన్నప్పుడు వృద్ధిని చెప్పుకుందాం. అందుకు గుణ లక్షణాలు దాంట్లో ఉన్నాయి, కాదు అని వృద్ధి విషయం చెప్పుకున్నాం. అట్లానే వృద్ధి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా పరూపం వచ్చింది. పరూపం ఏం చెప్పింది అంటే ఉపసర్గతో అకారాంత ఉపసర్గ కావాలి. ఇది అట్లానే ఈ ఏకార ఏచుతో ప్రారంభమైనటువంటి ధాతువు కావాలి. ధాతువు ఈ రెండు అయితే పరూపం వృద్ధి రాదు అని చెప్పింది. కనుక ఇక్కడ సూత్రంలో పరరూపం వృద్ధి రెండు ఉన్నాయి కనుక ఆగుణానికి ఏంగి పరరూపానికి ఇది అపవాదం, అందువరకే ప్రత్యేకంగా చెప్పబడింది. ఈ పరూపం
తర్వాత అదే ఫస్ట్ గుణం ఆద్గుణం, తర్వాత వృద్ధి, ఏంగి పరరూపం. ఎందుకంటే ఉప ఏది అన్నప్పుడు ఏంగి పరరూపం వర్తించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి చెప్పబడింది. ఇక్కడ ఈ వృద్ధి సంధి ఇక్కడ చెప్పబడింది అంటే ఆటోమేటిక్ గా వస్తుంది ఇది. లేకపోతే మరి ఎందుకు ఏజాద్యస్తులు ఎందుకంటే ఏతి కాకుండా వేరే ఈతహ ఇట్లాంటివి ఉన్నప్పుడు వృద్ధి రాకుండా అంటే అక్కడ ఏజాది ఎందుకు చెప్పారు అంటే ఏచుతో ప్రారంభమైనప్పుడు మాత్రమే వృద్ధి, కానీ ఏచుతో ప్రారంభం కానప్పుడు అది ధాతు ఒకటే అయినా ఏచుతో లేకపోతే మాత్రం కాదు అని. అందుకు ఉపేత లాంటి పదాలు మనకు ఇక్కడ అవేహిమాం కూడా నేను మనకు చూపిస్తున్నాను. అవేహిమాం కింకరమస్తమూర్తి అనేటువంటిది కూడా మనకు నుగరే అని చెప్పబడుతుంది. అలానే ఇంకోటి ఇప్పుడు ఇదేమో అవైతి, అవా ప్లేస్ ఏతి, అక్కడ ఏతి ఉంది, ఏజాది ఉంది అంటే పరరూపాన్ని ఖండిస్తూ వస్తున్నది అని అర్థం. ఇది పోగా ఊటి బంధపడడం మళ్ళీ వేరే, అది మళ్ళీ దాని ముచ్చట వేరే. ఊటు దాతు అని అర్థం. అప్పుడు ఏ జాతితో సంబంధం లేదు, అది ఏ జాతి కాదు, ఏం కాదు. ఇది కేవలం ఇప్పుడు అవేహి అన్నప్పుడు ఇప్పుడు అవా ప్లస్ ఏహినా ఇహి ఇహి అది గుణసంధి, అది మామూలే. అంటే ఎందుకనంటే నిజానికి ఏ జాతీయో చెప్పన్నట్లయితే ఇక్కడ గుణం వచ్చేది అని వృద్ధి వచ్చేది. ఏ జాతీయో అని చెప్పాడు, కేవలం ధాతువు చెప్పడం కాదు, ఆ ధాతు కంపల్సరీ ఏ ధాతువు కావాలి అని నియమం చెప్పడం చేత ఇక్కడ రావడం లేదు అని అర్థం. అవేహి కానీ ఉపేహి కానీ. ఇప్పుడు అసలు అకారానికి ఏకారం కలిస్తే వృద్ధి అవ్వకుండా ఉండే పదం ఏదైనా ఉంటే చెప్పండి ఒకసారి. ఏంటండి? అకారానికి ఏకారం కలిస్తే అది వృద్ధి అవ్వకుండా ఉండే పదం ఏదైనా ఒక ఉదాహరణ ఉన్నదా అని. మంచిది కదా నిన్న పరరూప సూత్రం ఏంటి? పరరూపం అదే కదా పరరూప సూత్రం. అది ఎట్లా, అది నాకు గుర్తులేదు, ఆ ఉదాహరణ ఒకటి. ప్రాప్లస్ ఏజైతే ప్రేజితే చెప్పుకున్నాం కదండి నిన్న, ప్రేజితే చెప్పుకున్నాం కదా. ప్రాప్లస్ ప్రాప్లస్ ఏజైతే ప్రేజితి అచ్చా అంటే ఈ రకంగా కాకుండా అక్కడ వృద్ధి వస్తుంది అని చెప్తున్నాడు అన్నమాట. ఉపాప్లస్ ఔషధి ఉపౌషధి చెప్పుకున్నాం. సరే, ఉపాప్లస్ ఔషధి ఉపౌషధి చెప్పుకున్నాం నిన్న, రెండు ఉదాహరణలు చెప్పుకున్నాం. ఈ వృద్ధి చెప్తే పరరూపాన్ని ఖండిస్తూ వచ్చే వృద్ధి కానీ ఈ వచ్చే వృద్ధి మాత్రం కంపల్సరీ ఏ జాతి కావాలి అని లేదు, లేకపోతే మళ్ళీ కుదరదు. అట్లానే ఊహకు మాత్రం గుణాన్ని ఖండిస్తాం, ఇప్పుడు వృద్ధిని కాదు. మనం డైరెక్ట్ వృద్ధికి గుణాన్ని తీసుకుంటున్నాం. గుణం వచ్చే అవకాశం ఉంటే కాదు వృద్ధి వస్తుంది ఇంకొకటి, అది ఈ జాతికి సంబంధం లేదు. ఇది వేరే ఈ అంశం, రెండు అంశాలు ఉంది. అన్నప్పుడు ఇక్కడ ఏజా ధాతులు కానీ పరరూపాలు కానీ ఇక్కడ ఏం సంబంధం లేదు, కేవలం డైరెక్ట్ ప్రస్తావిత ఊహాన గుణం వస్తూ ఉంటే ఖండించి ఈ సూత్రం కూడా వృద్ధి చెప్తా అంతే. జనరల్ గా ఉండే ఊహ అనేటువంటి గుణం రావాలి, ఆద్గుణ సూత్రం గుణం వస్తుంది కాదు అని ఈ సూత్రం ద్వారా ఏదైతే చూడు ప్రకారంగా వృద్ధి వచ్చి ప్రస్థౌహ ఉకార స్థానంలో ఔకారం వచ్చి ప్రస్థౌహగా అయింది. ఇది విశేష వృద్ధిగా అంటే విశేష నియమ ప్రస్థౌహ విశేష వృద్ధి అన్నట్టే. ఏదో చూడు మన రేచతే కాకపోవచ్చు, ఇది కాకపోవచ్చు, కానీ ఇది ప్రస్థౌహ మాత్రం గుణాన్ని వచ్చి ఖండించి వచ్చేటువంటి ఇక్కడ స్పష్టంగా ఉన్నది తేడా. ఇట్లాంటి వృద్ధులు మనకు ఇంకా ముందు కూడా ఎక్కువ పోతాం. అయితే ఇప్పుడు ప్రష్టౌహ అనేది నిత్యమా అండి లేకపోతే వైకల్పికమా? వైకల్పం నిత్యమే. ప్రౌఢ పదం ప్రౌఢ వ్యాకరణం అన్నాం మేము, ప్లస్ ఊఢ అంతే, అదే అదే సేమ్ అదే ప్లస్ ఊఢ అనేటువంటిది. ప్రౌఢ ప్లస్ ఊఢ, అది గుణం రావాలి, ప్రౌఢ కావాలి, కానీ కాదు ప్రౌఢ ఇది. అవును, నెక్స్ట్ ఉన్నది ప్లాప్రస్ కూడా ప్రౌఢ అవ్వాలి అక్కడ. ఇదే అంటే ఒక్క ఊటు కాదు మిగతానే అక్కడ వృత్తికాడు చెప్తున్నాడు. ఇదేమో వాణిజ్య సూత్రం ప్రకారం ఊటు చెప్తే ఊటే కాదు ఇంకా కూడా ఉన్నాయని నెక్స్ట్ వృద్ధులు మనం చెప్పుకోబోతాం. అక్కడ ప్రౌఢ పదం కూడా వస్తుంది, ప్రౌఢ ప్రౌఢిమ ఇది ఊటుకు సంబంధించింది.
అవి చెప్పుకోవాలి. వాటిని మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం. ఆపేద్దాం మరి. ఇంకేనా శ్రీదేవి గారు ఆపేద్దాం. సంశయాలు ఏమైనా ఉన్నాయని నివృత్తి కావాల్సింది? ఇప్పటికింతే. ఇంకా అది నెక్స్ట్ కి వస్తుంది. ఆ పాట ఇంకోటి నెక్స్ట్ కి వస్తుంది. ఏకే గ్రూప్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంగి పడడం అవర్నాథ్ ఏంది అది అయిపోయింది. నెక్స్ట్ చదువు కదా ఈ పాఠంలో అనుమానాలు నాకేం లేవండి. నేను 2 నిమిషాలు చదువుకుంటాను కాబట్టి అదే పోతాయి. అంటే మనకు అది నాకు అనుమానం క్లియర్ అయింది. అది అనుమానానికి ముందుకు పోతే బాగుంటుంది. ఆ. ఇంకా ఇంకోటి మనం చూసుకుంటాం ఏంటి ప్రాదుహ డోడే శైశేషు అని ఒకటి వార్తికం ఉంది కదా. అవి ఊహ ఊడి ఏష ఏష అవి రేపు చూసుకోవచ్చు. ఇవి అందరికి అర్థమయ్యాక సోమవారం నుంచి అది చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇదే పాఠమే రేపు ఇంకోసారి చూసుకుంటే మళ్ళీ అర్థమైన వాళ్ళకి ఇంకోసారి అర్థమవుతుంది. మళ్ళీ అంటే మనకి ఇంకా కొంచెం ఉంటూనే ఉంది కదా. ఇప్పుడు ఒక్కసారి 2 నిమిషాలు చదివితే అది క్లియర్ అయిపోతుంది. 2 నిమిషాలు చదవడం కాకుండా ఒకసారి మనం బుర్రలో ఆగిపోతుంది. ఇక్కడ అంటే గురువు గారు చెప్పిన పాఠం ఏదైతే అనుమానం ఉందో దాన్ని మళ్ళీ ఎవరికి అనుమానం వాళ్ళే చెప్పాలి. వింటే రాదు, వింటే కాదు, రాసుకొని చెప్తే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఇప్పుడు మన తర్వాత పాటిపడారు చెప్తుంటే మీరు వింటే సరిపోదు. అవును, ఓవరాల్గా మనం కూడా చెప్పాలి, సొంతంగా పాల్గొంటే అప్పుడు అయితే ఇవి విశేష సూత్రాలు కాబట్టి భాషలో ఎక్కడో వస్తాయి, ఎక్కువ తరచుగా రావు. ఎక్కువ రావు కానీ మనం తెలుసుకోవాలి. సామాన్య విశేషం నేనైనా చూసి చెప్పానండి బాబు, నాకేమీ బై హార్ట్ వచ్చేయలేదు. శ్లోకాలు బట్టి పెడతాను కానీ ఇవన్నీ కొంచెం రోజు దీంట్లో వస్తాయి, అభ్యాసం చేయాలి కదా. సింపుల్ గా కావాలంటే దాన్ని సింప్లిఫై చేసుకోండి. జస్ట్ ఒక 2-3 పదాలలో వాక్యాల్లోకి ఇది ఉంటే ఇది అయింది, ఇది ఈ సూత్రం తోటి ఇది అయింది, ఈ సూత్రం తోటి ఇది అయింది, అంతే. మీరు మొత్తం జరిగిన దానిలో గమనించేటి అవే ఆ 2 సూత్రాలు. ఆద్గుణకు ఒకటి, తర్వాత ఏంగి పరరూపం ఒకటి, ఎందుకు అపవాదం అనేది మీకు అర్థం అవుతుంది. 2గా జ్ఞాపకం పెట్టుకుంటే అర్థం. ఈ 3వది రూపాలు వస్తాయి, సరైన రూపాలు వస్తాయి. అట్లా పూర్తిగా మీరు అన్ని చదువుకుంటుంటే ఎన్నిసార్లు అయినా రాదు అది. దాన్ని ఒకసారి ఆ చదవడం నుంచి బయటపడండి. మీరు పూర్తి చదవడం నుంచి చదవండి, అర్థం చేసుకోండి, బయటపడండి. ఎప్పుడు అంటే పూర్తి చదివి చెప్తే నా ఉద్దేశంలో ఎసెన్స్ తీసుకోవాలి, ఎసెన్స్ తీసుకోవాలి. అది అవధానంలో అయితే దానికైతే బండగుట్టుగా పెట్టేసుకోవాలి, లేకపోతే మనకు అంటబట్టదు. ఒక బండగుట్టు పెట్టుకోవాలి. నిజానికి సంస్కృత వ్యాకరణంలో సౌలభ్యం ఏంటంటే ఈ సూత్రాలకన్నిటికీ చక్కటి పేర్లు ఇస్తున్నారండి. ఈ పేర్లు ఇప్పుడు స్థానాంతర సమాన సూత్రం పేరు లేకపోతే ఎన్నిసార్లు చెప్పాలన్నా పూర్తిగా చెప్పాల్సి వస్తుంది. ఒక పేరు చెప్పి చక్కగా అర్థం చేసుకుంటాం దాన్ని మనం సంస్కృత వ్యాకరణం. ఎందుకంటే నేను ఇప్పుడు బాల వ్యాకరణం చూస్తుంటే ఆ సూత్రం నంబర్ చెప్తాడు, ఆ సూత్రం నంబర్ వెళ్ళి మళ్ళీ ఆ సూత్రం అంటే గుర్తు తెచ్చుకుని చేసుకోవాల్సి వస్తుంది. చక్కటి పేర్లతో స్థానింతరతమ ఉరండ్రపర ఇలాంటి సూత్రాలు పేరు చెప్పగానే అందులో ఏం చెప్పారో మైండ్ లో వెంటనే గుర్తుండిపోతుంది, చక్కగా అర్థం అవుతుంది. చాలా చక్కగా చెప్పారు, అద్భుతంగా ఉన్నది గురువు గారు ఇది. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రస్తుతమే బాల వ్యాకరణం ఇది చదువుతుంటే ఒక సూత్రం నంబర్ చెప్తారు, ఇక్కడ ఆ నంబర్ చెప్తే ఆ నంబర్ ఏమిటో మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇక్కడ స్థానాంతర సమాన సూత్రం పేరు చెప్పి లేకపోతే ఉరండ్రపర అని చెప్పగానే ఉరండ్రపర 2 సార్లు అనుకోగానే గుర్తుండిపోయింది. ఉరండ్రపర ఏంటో అర్థమైపోతుంది. దానికోసం మళ్ళీ వెనక్కి వెళ్ళి చదువుకోకర్లేదు, స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపుగా పాణి మహర్షి యొక్క సూత్రాలన్నీ కూడా చిన్నగా ఉంటాయి. కోడ్ లాంగ్వేజ్ ఇచ్చి పెద్దగా లేవని కావు, కానీ చాలా తక్కువగా ఉంటాయి పెద్ద పెద్దవి అనేటువంటివి. కోడ్ లాంగ్వేజ్ ఇవ్వటం వల్ల చాలా చక్కటి సౌలభ్యం ఉంది. బాగా పాటించారు. చాలా అద్భుతమైన ఆవిష్కరణ ఇది మాత్రం ఆయన. అట్లా చెప్పాలంటే సంస్కృతాన్ని ఆశ్రయించాలి. సంస్కృత భాషను ఆశ్రయిస్తేనే తెలుగులో కూడా అట్లా చెప్పచ్చు. అట్లా చెప్పి చూశాడు చిన్నాయసూరి గారు, చెప్పి చూసి ఇది సరికాదనుకుని మళ్ళీ తెలుగులో చెప్పాడు ఆయన. ఫస్ట్ సంస్కృతం రాశాడు. ఒకటి సూత్రం చెప్పేటప్పుడు సంక్షిప్తం చేసి
దాని వివరణ వృత్తిగా విశేషంగా చెప్తే పర్వాలేదు. తెలుగులో అట్లే ఉన్నాయి. సూత్రం సంక్షిప్తం అయిపోతుంది. ఆ సూత్రం కూడా మైండ్ అనే విషయాన్ని గుర్తు వస్తుంది. చదువుతున్నట్టున్నారు కానీ తెలుగులో కూడా అట్లే ఉన్నది. దాన్ని అర్థం చేసుకుంటే అన్నిటికీ వర్తిస్తుంది అది. ఆ వివరణలో నంబర్లు ఇస్తున్నారు. నేను ఈ బాల వ్యాకరణ పౌడ వ్యాకరణ పుస్తకాల్లో ఫలానా సూత్రం ప్రకారం ఇది వస్తుంది, ఈ రూపం వస్తుంది, ఈ రూపం నుంచి ఈ సూత్రం నంబర్ ప్రకారం ఈ రూపం వస్తూ ఉంటాడు. నంబర్లు ఇస్తున్నారు అక్కడ. అతి విస్తర భీతి అంటాం దాన్ని. ఆ సూత్రం పరిచేటువంటి వాళ్ళు మీకు వ్యాఖ్యానకర్తలు. ఆయన సూర్యులు మనకు కూడా పుస్తకాలు మన లఘు సిద్ధాంతంలో కూడా సూత్ర నెంబర్ ఉంటుంది కింద. అవునండి. సూత్ర నెంబర్ అంటే ఆ సూత్ర నెంబర్ తగిలితే దాని డీటెయిల్స్ అక్కడ దొరకవచ్చు. కానీ ప్రాథమికంగా సూత్రానికి పేరు ఇచ్చింది ఆయనే కదండి. ఎవరు పాణిని ఇచ్చాడు పేరు ఇచ్చింది. ఆ పేరునే వీళ్ళు ఇక్కడ ఉటంకించి చెప్తున్నారు. కానీ బాల వ్యాకరణంలో చిన్నైసూరి పేర్లు ఇవ్వాల, సూత్రం చెప్పాడు. ఆ సూత్రానికి వ్యాఖ్య రాసేవాళ్ళు ఏం చేశారంటే ఫలానా సూత్రానికి నంబర్ ఇచ్చి ఆ నంబర్ సూత్రం ప్రకారం ఈ రూపం వస్తుంది, ఈ రూపం తర్వాత ఆ నంబర్ ప్రకారం ఈ రూపం వస్తుందని చెప్తున్నారు. అందువల్ల ఈ నంబర్ ఏంటో ప్రతిసారి అక్కడికి ఎలా చూస్తున్నాం. కొన్ని విశేష సూత్రాల వరకైతే ఈ పాణిని సూత్రాలు కానీ సాధారణంగా ఇక సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి అనేవి చిన్నయసూరి చాలు. చిన్నయసూరి వరకు చదువుకుంటే ఈ సంస్కృత సంధులు కూడా తెలిసిపోయినట్టే. గుణ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి, అనాదేశ సంధి ఇవన్నీ తెలిసిపోయినట్టే. కొన్ని విశేష సూత్రాలకు మాత్రమే పాణిని అవసరం. సూత్రాలలో సందులు చేసేటప్పుడు అవే వస్తాయి. సంస్కృత మనం సంస్కృతం నేర్చుకుంటున్నాం కాబట్టి పాణిని ప్రకారమే నేర్చుకోవాలి. మనం సంస్కృతం నేర్చుకునేటప్పుడు మనం బల వ్యాకరణం పెట్టి చెప్పుకోలేం కదా. పాణిని చెప్పిన విధి నియమాలనే పాటించాలి మనం ఇక్కడ. అది ఏ వ్యాకరణమైనా రామాలయం చిన్నసూరు చెప్పిన అదే, పాణిని చెప్పిన అదే. అట్లా కాదు, సరిపోతుంది, సరిపోతుంది. దాంట్లో సంస్కృతం చేయాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. దానికి దీనికి తేడా. చెన్నైశ్వరి గారు చెప్పింది ఏంటంటే సంస్కృతంలోని ఉన్నటువంటి పదాలను తెలుగు ఎట్లా తెచ్చుకోవాలనేది ఒకటి చెప్పాడు. రెండవది ఏంటంటే ఆయన యొక్క వ్యాకరణ ప్రణాళిక బేస్ అంతా ఈ పాణినీయ వ్యాకరణం బేస్ మీద ఆధారపడి ఉంది. ఆయన ఎరేలైన్స్ చెప్పాడు, సంజ్ఞలు చెప్పాడు, ఈ సందులు చెప్పాడు, కారకాలు చెప్పాడు. కారకాల పేర్లు కూడా అవే. మా నాన్నగారికి సంస్కృత వ్యాకరణ కూడా రాశాడు ఆయన. ఒక ఆయన రాసి మా నాన్నగారికి దీని మీద మీరు సమీక్ష చేయండి అంటే మా నాన్నగారు అదే నువ్వు పాణిని భాషని దాన్ని తిరిగి రాసి నువ్వు కొత్తగా రాసేంత సమర్థుడుగా నేను రాజబాబు తిట్టు వెళ్ళికొట్టాడు. అన్ని తప్పులు ఒప్పులు నీ అన్ని ఓడకూడదు, నీ దాని మళ్ళీ ఖండాలు వస్తాయి, బట్ ఇంకేదో వస్తుంది, అవన్నీ సరిగా ఉండవు. అంటే పాణిని స్టాండర్డ్. పాణి తర్వాత రాలేదు కానీ భోజుడు రాశాడు. భోజుడు కూడా వ్యాకరణం రాశాడు. శృంగార ప్రకాశమా వేస్తారు. భోజుడు రాసినటువంటి సాహిత్య పుస్తకం ఏదో ఉంది. సేమ్ భోజనం గమ్మత్ ఏంటంటే పుస్తకాల పేర్లు అవే రిపీట్ అవుతాయి. భోజుని సాహిత్యం సంబంధించిన పుస్తకం ఏంటి ఇది ఉంది కదా, అదే సేమ్ పుస్తకం వ్యాకరణం ఉంది. నేను ఆ లఘు సిద్ధాంత కౌముది కొనుక్కోలేదు సార్. సరే మీరు చెప్పిన దాన్ని బట్టి విని గుర్తుంచుకోవటమే తప్ప అది కొనుక్కోలేదు, సూత్రాలు చదవలేదు, కొనుక్కోవాలి. డాక్టర్ ప్రొఫెసర్ నీలకంఠం ఆయన పిహెచ్డి ఇదే. ఇది భోజ ప్రబంధం కాదు, సాహిత్య దర్బారం కాదు. భోజనం చాలా రచనలు కూడా ఒకే పేరుతో 2-3 రకాలు ఉన్నాయి. అంటే శాస్త్రాలు భిన్నమైన శాస్త్రాలు ఒకే పేరు పెట్టాడు పుస్తకాలు పేర్లు. అయితే అట్లా ఆయన రాసినటువంటి దాని మీద పరిశోధన చేశాడు. అంటే పాణినికి భోజనికి కంపారిటివ్ చేస్తూ చేశాడు. పిహెచ్డి నీలకంఠం చేసినటువంటిది అదే కంపారిటివ్ చేస్తూ. అప్పుడే నాకు అర్థం భోజనంతో కూడా ఉందా వ్యాకరణం అని. కాకపోతే అదంతా మనకు పాణిని ముందు అంత స్టాండర్డ్ నిలవడకపోయింది. పాణిని మళ్ళీ ఎవర్ గ్రీన్గా అయిపోయింది.
యూనివర్సిటీలో నీలకంఠ శర్మ గారి రూము నా రూమే. వారి తదనంతరం నేను, నా తదనంతరం వీళ్ళంతా మా ధర్మపురిలో ఉన్నటువంటి అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళంతా నా దగ్గర ఉండి వెళ్ళిన వాళ్ళే. సరస్వతి కంఠాభరణం అండి గురుగారు. సరస్వతి కంఠాభరణం, సరస్వతి కంఠాభరణం అనేటువంటిది అది సాహిత్య శాస్త్ర గ్రంథము పేరు. అది అలంకార శాస్త్ర గ్రంథము సరస్వతి కంఠాభరణం. అదే పేరుతోని వ్యాకరణ రాశాడు. అది కూడా ఇట్లాంటి సూత్రాలతో వృత్తులతోనే రాశాను. నేను పుస్తకం చూడలేదు కానీ ఈయన నీలకంఠ నాకు చెప్పాడు ఇది దాని మీద వ్యాకరణ. పుల్లేరు శ్రీరామచంద్ర గారు వారి గైడెన్స్ చెప్తే వారు శ్రీరామచంద్ర గారు ఈయన ఏదో వేరే సాహిత్య గ్రంథం అంటే కాదు, ఈ వ్యాకరణ గ్రంథాన్ని మనం బయటకు తీసుకురావాల్సి ఉన్నది, దీన్ని పరిశోధన చేయాలి అంటే చివరికి ఆయన ప్రోత్సాహంతో దాని మీద పిహెచ్డీ చేశాడు. సరస్వతి కంఠాభరణం అనేటువంటి వ్యాకరణ గ్రంథంకు వాణిని మహర్షి యొక్క సూత్రాలు కంపారిటివ్ చేస్తూ అష్టాధ్యాయికి చేస్తూ పిహెచ్డీ చేశాడు. అది ప్రింట్ చేశారో చేయలేదు, కొంచెం ప్రింట్ చేయనట్టు నాకు తెలియదు. రాశాడు ఇంగ్లీష్లో చేశాడు పిహెచ్డీ చేశాడు. అంటే సంస్కృత డిపార్ట్మెంటే కానీ అసలు మాత్రం అంత ఇంగ్లీష్లో. సరేనండి, చాలా అందరికి కూడా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు. స్వస్తి శివరాత్రి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. కాకుండా ధన్యవాదాలు. ఏం చేస్తుంది?